నేషనల్ జియోలాజికల్ పార్కులో ఒక హిప్పో నీళ్లలో నుండి ఒకేసారి బయటికి రావడంతో అక్కడి సెక్యూరిటీ హిప్పోని కొట్టి భయపెట్టి లోపలికి పంపాడు. హిప్పోకి వాటి చర్మం మందంగా ఉండటం వలన బాడీ హీట్ కి తట్టుకోలేవు, అందుకని వాటర్లో ఎక్కువసేపు ఉంటాయి. హిప్పో అటాక్ వలన సంవత్సరానికి 100 మందికి పైగా చనిపోతుంటారు. కానీ జూలో సిబ్బంది పకడ్బందీగా ఉండటం వలన అది భయపడి తిరిగి వెళ్ళిపోయింది. జూలో ఉన్న ప్రతి జంతువు అటాక్ చేస్తుంది, అందుకని జూ సిబ్బంది చాలా అలర్ట్ గా ఉంటారు. హిప్పో మనిషి కన్నా వేగంగా ఉరుకుతుంది మరియు ఒక్కసారి కొరికిందంటే 150 కేజీల పవర్ తో కొరుకుతుంది. దీని వెయిట్ ఎంతో తెలుసా? 1500 కేజీల బరువుతో ఉంటుంది, అనగా 1.5 టన్ను వెయిట్ అన్నమాట. అంత వెయిట్ తో కూడా అది మనిషి కన్నా చాలా స్పీడ్ గా పరిగెత్తగలదు. సో ఏ జంతువు అయినా అగ్రెసివ్ గా అటాక్ చేస్తూ ఉంటుంది. మీరు జూకి వెళ్ళినా లేదా బయటున్న ఏ జంతువుతో కూడా మీరు పొరపాటున దానికి వెళ్ళి పోకండి, ఎందుకంటే అవి చాలా డేంజరస్ గా బిహేవ్ చేస్తాయి. బీ కేర్ఫుల్ విత్ వైల్డ్ యానిమల్స్. సో వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.